హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీనమ్మ ఫ్రమ్ కెనడా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ ఆల్మోస్ట్ ఇన్ మై 30th వీక్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ జర్నీ. సో ఫార్ సో గుడ్. నేను బాగున్నా, బేబీ హెల్త్ బాగుంది. అండ్ నేను ఇప్పుడైతే కరెంట్లీ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, వెళ్తున్నా. బయట స్నో పడుతుంది, ఆల్మోస్ట్ -15 ఉంది. విండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో కొంచెం మెల్లిగా జాగ్రత్తగా వెళ్తున్నాం అనమాట. మై హస్బెండ్ వినయ్ ఈజ్ డ్రాపింగ్ మీ. ఆల్రెడీ వీఆర్ రన్నింగ్ లేట్, బట్ ఇట్స్ ఓకే. సో నేనైతే ముందే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా కాబట్టి నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అవైతే ముందే నేను జాగ్రత్తగా రాసుకున్నా, సో దట్ ఐల్ నాట్ ఫర్గెట్ ఆస్కింగ్ ఎనీథింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ బేసిక్ డౌట్స్ ఉంటాయి కదా. 30th వీక్ కాబట్టి ఎనీ టైమ్ డ్యూ అంటారు కదా, ఫుల్ టర్మ్ ప్రెగ్నెంట్ కదా. సో ఎప్పుడు పెయిన్స్ రాగానే ఇమ్మీడియట్ గా ఏం చేయాలి, వాటర్ బ్రేక్ గానే ఏం చేయాలి, దో నాకు కొంతమంది చెప్పారు. సో అండ్ సో ఇలా ఇలా వస్తే ఎలా చేయాలి, ఇలా వస్తుంది. బట్ స్టిల్ డాక్టర్ని అడిగి కన్ఫర్మ్ చేసుకుంటే మనం ఒకలాగా ప్రిపేర్ అయి ఉండొచ్చు కదా అని చెప్పేసి. సో ఈ వీక్ అయితే మాకు చాలా పనులు ఉన్నాయి. హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకోవాలి ముందు, అండ్ ఆల్సో కార్ సీట్ సెట్ చేసుకోవాలి, బేబీ కార్ సీట్ సెట్ చేసుకోవాలి. ఇవైతే మెయిన్. అండ్ ఆల్సో ఈ వీకే నాది ఆఫీస్ లో కూడా లాస్ట్ వర్కింగ్ డే అనమాట. ఐఎమ్ గోయింగ్ ఆన్ మెటర్నిటీ లీవ్. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ దిస్ వీక్. ఓకే, సో ఇవాళ ఎంత టైం అయితే తెలియదు కదా మనకి హాస్పిటల్లో. సో నేనైతే ఒక ప్రోటీన్ బార్ క్యారీ చేస్తున్నా నాతో. డాక్టర్ చెకప్ అయితే అయిపోయింది, ఆల్ ఈజ్ వెల్. సో వినయ్ అయితే వచ్చేసాడు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఏదైనా దగ్గరలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. నాకైతే చాలా ఆకలిస్తుంది. ఇమీడియట్ గా వెళ్ళిపోవాలా, లేకపోతే మంచిగా స్నానం చేసుకొని కూడా వెళ్ళొచ్చా, వామ్ షవర్ తీసుకొని వెళ్ళాలా అన్నా. ఇమీడియట్ వెళ్ళిపో, కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతున్నాయి, వెళ్ళిపోవాలి, నువ్వు లేట్ చేయద్దు ఇంకా అని చెప్పింది. ఇదైతే యూనివర్సల్ ప్రాబ్లమ్ గైస్. నేను సగం తినే లోపల వినయ్ మొత్తం కంప్లీట్ చేసేస్తాడు. ఎవ్రీ సింగిల్ టైం ఇదే రిపీట్ అవుతుంది. నార్మల్గా 36 వీక్స్ అప్పుడే మనం హాస్పిటల్ బ్యాగ్ రెడీ పెట్టేసుకోవాలన్నమాట. ఎనీ టైమ్ డ్యూ ఉంటుంది కాబట్టి, డెలివరీ ఎప్పుడైనా అవ్వచ్చు కాబట్టి రెడీ పెట్టుకోవాలి హాస్పిటల్ బ్యాగ్. నేనైతే ఇట్లా చెక్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. బేబీ ఐటమ్స్ ఏమేమి ఉండాలి హాస్పిటల్ బ్యాగ్లో, నా ఐటమ్స్ ఏమేమి ఉండాలి, మదర్కి ఏం కావాలి, బేబీకి ఏం కావాలి అని. సో వన్స్ మనం బ్యాగ్ సెట్ చేసుకునేటప్పుడు ఇవన్నీ చెక్స్ చేసుకుంటే సెట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే మనకి ఒక స్వాడల్ కావాలి. మనని బేబీని ఇందులోనే చుట్టిస్తారనమాట. సో ఒక మస్లిన్ క్లాత్, మంచి కాటన్ క్లాత్తో ఉన్న స్వాడల్ తీసుకోవాలి బ్యాగ్లో. అలానే ఒక 4 to 5 or 5 to 6 బర్బ్ క్లాత్స్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఫీడింగ్ చేస్తున్న కొద్దీ వాళ్ళు కొంచెం బయటికి వచ్చేస్తుంది కదా. సో దానికోసం బర్బ్ క్లాత్స్ అయితే మస్ట్ మ్యాండేటరీ పెట్టుకోవాలి. అండ్ దెన్ 2 టవల్స్ తీసుకోవాలి. సేమ్ అదే మంచి కాటన్ క్లాత్ ఆర్ మస్లిన్ క్లాత్తో టవల్స్ తీసుకోవాలి. ఒక 2 సరిపోతాయి మనకి. అండ్ ఆల్సో ఇంకోటి బేబీకి బ్లాంకెట్ తీసుకుందాం. అది పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం అక్కడ బేబీ ఒక 2 days ఉండాల్సి వస్తే, ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే 1 day పంపించేస్తారు ఇక్కడ కెనడాలో ఇంటికి. బట్ ఒకవేళ సి సెక్షన్ అట్లా అయితే ఏమైనా కాంప్లికేషన్స్ లా ఉంటే ఒక 3 days ఉండాల్సి వస్తుంది. సో దానికి తగ్గట్టు బేబీ కోసం అయితే ఒక 2 pairs ఆఫ్ క్లోత్స్ పెట్టుకోవాలి. నేనైతే రాంపర్స్ తీసుకుంటున్నా. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే మనం సాక్స్, మిటన్స్ కూడా పెట్టేసుకుందాం. ఆల్సో డైపర్స్ చాలా అవసరం కదా. సో ఎన్ని అవసరం పడితే నాకు తెలియదు. సో న్యూ బోర్న్ హగ్గీస్ నుంచి అయితే నాకు శాంపిల్స్ వచ్చినాయి అనమాట, అప్లై చేసుకున్నా. సో ఇలా 24 డైపర్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం అయితే పెట్టేసుకుంటా. నాకు తెలియదు, హాస్పిటల్లో వాళ్ళు ఇస్తారు అని తెలుసు, కానీ నాకు ఎంత అవసరం పడుతుందో తెలియదు కాబట్టి నేనైతే మొత్తం పెట్టుకున్నా.
ఒకటి, అండ్ అట్లనే వెట్ వాటర్ వైప్స్ కూడా ఒక ఫుల్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఒకటి ఏంటంటే మనం బేబీని రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు ఒక మంచి హోమ్ గోయింగ్ అవుట్ఫిట్ లాగా ఏదైనా మంచి క్యూట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వింటర్ కాబట్టి మంచి ఇట్లా స్వెటర్ లాగా ఉన్నది తీసుకుంటున్నాను అనమాట. ఈ రాంపర్స్ వేసి డైరెక్ట్ మనం ఈ డ్రెస్ పైనుంచి వేసేసి బ్లాంకెట్ వేసి తీసుకురావడమే. బికాజ్ ఇట్స్ వింటర్, వామ్ ఉంటుంది బేబీకి అని చెప్పి నేనైతే ఈ బ్లూ క్యూట్ తీసుకున్నా. ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్కి ఏదైనా లాచింగ్ బేబీ లాచ్ చేయలేకపోతున్నాడు అట్లాంటి కేసెస్లో మనకి వాళ్ళు ఫార్ములా మిల్క్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. మనం తీసుకెళ్ళడం కూడా బెటరే, కాకపోతే నేనైతే ఒకటి స్టెరిలైజ్ చేసుకున్న ఒక గ్లాస్ బాటిల్ అయితే పెట్టుకుంటున్నా. సో ఒకవేళ వాళ్ళు ఫార్ములా ఇచ్చినా మన దగ్గర మంచిగా స్టెరిలైజ్ చేసిన బాటిల్ ఉంటే ఈజీగా బేబీకి పట్టేయచ్చు కదా అని. సో ఇవన్నీ అయితే బేబీ ఐటమ్స్ అనమాట. సో బేబీ ఐటమ్స్ అన్నీ నేను ఈ సూట్ కేసులో ఒక సైడ్ పెట్టేస్తాను అనమాట, జిప్ వేసేస్తాను. ఇప్పుడు ఇంకో సైడ్ వచ్చేసి మొత్తం మదర్ ఐటమ్స్ అన్నీ పెట్టుకుందాం. సో ఇక్కడ కెనడాలో అయితే డెలివరీ తర్వాత వాళ్ళు మనకు ఒక పోస్ట్ పార్టమ్ డెలివరీ కిట్ అనేది ఇస్తారు. అందులో పెరీ బాటిల్, మదర్ కావాల్సిన మెటర్నిటీ ప్యాడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయంట. బట్ ఎందుకైనా మంచిది అని చెప్పేసి నేను కూడా తీసుకొని వెళ్తున్నా సేఫ్ సైడ్కి. ఎందుకంటే మనం ఊరికి అడగలేం కదా, అయిపోయిన కొద్దీ ఇది కావాలి అది కావాలని అడగలేం కదా, మనం ఏ పొజిషన్ ఉంటుందో తెలియదు కాబట్టి మనం అన్నీ ముందే తీసుకెళ్తే బెటర్. సో నేనైతే అన్ని కాటన్ తీసుకెళ్తున్నా అనమాట. ఒకటి బ్లాంకెట్ తీసుకుంటున్నా, ఆల్సో ఒక పిల్లో కవర్ తీసుకుంటున్నా. అండ్ పిల్లో కేస్ అయితే మ్యాండేటరీ కాదు, జస్ట్ నేను తీసుకుంటున్నా అంతే. అండ్ 3 టవల్స్ అయితే పెట్టుకుంటున్నా. అండ్ మనకి ఒక 3 లూజ్ మంచి కాటన్లో ఉన్న లూజెస్ట్ డ్రెస్సెస్ కానీ ఏదైనా ఫీడింగ్ పర్పస్కి మనం పెట్టుకోవాలి, చాలా కంఫర్టబుల్ ఉండేవి. ఒక 3 పెట్టుకోవాలి. అట్లనే ఇక్కడ నేనైతే సాక్స్ తీసుకుంటున్నా, బికాజ్ వెదర్ ఎట్లుంటుందో, రూమ్ ఎక్కువ చల్లగా ఉంటుందని విన్నా నేను. సో సాక్స్ తీసుకుంటే బెటర్. ఆల్సో మనం రిటర్న్ మళ్ళీ వచ్చేటప్పుడు ఏ అవుట్ఫిట్లో వస్తామో ఆ అవుట్ఫిట్ కూడా పెట్టేసుకోవాలి. బీనీ క్యాప్ కూడా పెట్టుకుంటున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ అయితే మెయిన్గా మనకి చాలా అవసరం అయ్యేది ఏంటంటే మెటర్నిటీ ప్యాడ్స్ అన్నా లేకపోతే డిస్పోజబుల్ డైపర్ ప్యాడ్స్ అన్నా. సో నేనైతే అవి తీసుకుంటున్నా, ఎక్కువ ఆల్మోస్ట్ చాలా ఎక్కువనే తీసుకుంటున్నాను అనమాట. నాకు ఎన్ని అవసరం పడుతుందో తెలియదు కాబట్టి. సో అట్లనే మనం నర్సింగ్ ఫీడింగ్కి అన్ని యూస్ఫుల్ అయ్యి తీసుకోవాలి, సో దట్ అక్కడికి వెళ్ళాక ఏం టెన్షన్ ఉండద్దు. టక్స్ ఇవి మనకి హీలింగ్కి హెల్ప్ అవుతాయి అంట ఆఫ్టర్ డెలివరీ. ఇదంతా మన కిట్ అనమాట, పోస్ట్ డెలివరీ కిట్. అండ్ దెన్ టాయిలెటరీస్ బ్యాగ్ అనమాట. ఇందులో మనం టూత్ పేస్ట్, టూత్ బ్రష్, టంగ్ క్లీనర్, కోంబ్, హ్యాండ్ మాయిశ్చరైజర్, షాంపూ, సోప్, ఫేస్ మాయిశ్చరైజర్, మనకి ఇంకా లిప్ బామ్ ఇలాంటివన్నీ ఇందులో పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇట్లా బ్యాగ్స్లో పెట్టేసుకుంటే నాకు వెళ్ళిన తర్వాత ఏది కావాలంటే అక్కడ వెంటనే పిక్ చేసుకోవచ్చు. నేను హ్యాండీ ఉండాలని ఇట్లా బ్యాగ్స్లో సెట్ చేసుకుంటున్నాను అన్ని సపరేట్గా, అంతే. ఇంకా ఏమన్నా అంటే మనం ఎక్కువ హైడ్రేషన్ ఉండాలి, ఆ టైంలో హైడ్రేటెడ్ ఉండాలి కాబట్టి వాటర్ బాటిల్స్ పెట్టుకోవాలి. సో ఫర్ అంతే. ఇంకోటి హెల్త్ కార్డ్ మ్యాండేటరీ, ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. ఇక్కడ కెనడాలో ఏంటంటే మనకేం ఫైల్ రిపోర్ట్స్ ఇలాంటివి ఏమి ఉండవు. సో హెల్త్ కార్డ్ ఒకటి తీసుకెళ్తే మన కేస్ ఫైల్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఒక టెన్షన్ లేదు. అండ్ చార్జెస్ పెట్టుకోవాలి. సో ఇవన్నీ నేను వెళ్ళే ముందు సెట్ చేసుకుంటా. సో దీస్ ఆర్ ఆల్ ద చెక్ లిస్ట్ ఫర్ మదర్కి ఎక్కువ ఉంటాయి, బేబీకి ఎక్కువ ఉండవు. సో దిస్ ఈజ్ ఇట్. హాస్పిటల్ బ్యాగ్ అయితే ఇంతే. సో ఇంకోటి మెయిన్గా ఏంటంటే నేను కెమెరా తీసుకెళ్తున్నా. ఇదైతే ఇన్స్టెంట్ ప్రింట్స్, ఇన్స్టెంట్ ఫొటోస్ బయటికి మనకు వచ్చేసాయి అనమాట. ఒక లాస్ట్ టైం నాకు వినయ్ గిఫ్ట్ ఇచ్చిండు, ఇది నాకు చాలా ఇష్టం. సో ఇది తీసుకెళ్తున్నా సో దట్ బేబీ పుట్టగానే మనకు బేబీతో చాలా మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి ఉంటుంది కదా, అది కూడా ఫస్ట్ డే రోజు. సో ఫొటోస్ దిగచ్చు ఇందులో అని చెప్పేసి ఇదైతే పెట్టుకుంటున్నా. నాకైతే అన్ని ఐటమ్స్ ఇందులో పట్టట్లే,
ఎందుకంటే అన్ని 3 daysకి తగ్గట్టు ప్లాన్ చేసుకొని తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇంకో డఫల్ బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట. సో ఇందులో ఫస్ట్గా నేను కంఫర్టర్ అయితే పెట్టేసుకుంటున్నా. అంటే ఆల్రెడీ బ్లాంకెట్ అవన్నీ పెట్టుకున్నా కానీ నాకు ఎక్కువ చలి పెడుతుంది. సో షివర్ అవ్వకూడదు అని చెప్పేసి నేనైతే కంఫర్టర్ కూడా తీసుకెళ్తున్నా. ఇంకోటి ఏంటంటే బేబీ ఐటమ్స్, మదర్ ఐటమ్స్ కాకుండా అటెండెంట్ ఐటమ్స్ కూడా తీసుకెళ్ళాలి. అంటే మనతో పాటు ఎవరు ఉంటారని. సో మోస్ట్లీ నాతో పాటు మా హస్బెండ్ వినయ్ అయితే ఉంటారు. సో వాళ్ళు కూడా 1 pair ఆఫ్ క్లోదింగ్ ఉండాలి వాళ్ళకు కూడా. టవల్స్, బ్లాంకెట్స్ వాళ్ళు కూడా మనతో పాటు రూమ్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అన్నీ ఇవి 1 pair తీసుకుంటే కొంచెం ఈజీ ఉంటుంది. ఎట్లాగో వాళ్ళు టు అండ్ ఫ్రో ఇంటికి తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళు వన్ డేకి తగ్గట్టు తీసుకుంటే చాలు. సో అవన్నీ డఫల్ బ్యాగ్లో సెట్ చేసేస్తా. చలో హాస్పిటల్ బ్యాగ్ అయితే రెడీ. యాక్చువల్ నేను 3 weeks నుంచి కావాలని డిలే చేస్తున్నాను. ఎందుకంటే నాకు యాంగ్జైటీ వస్తుంది హాస్పిటల్ బ్యాగ్ సర్దుకోవాలంటే. అమ్మో బేబీ వచ్చేసాడు, డెలివరీ అని ఒక యాంగ్జైటీ వస్తుంది అనమాట. బట్ ఇప్పుడైతే తప్పదు, లాస్ట్ వీక్ కాబట్టి లాస్ట్ వీక్ రోజు సర్దుకున్నా. బట్ ఇన్ కేస్ ఎనీ మామ్స్ 36 week నుంచి అయితే రెడీ ఉంచుకోవాలి ఇది. మీరు డన్. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి వినయ్ది. ఇట్స్ ఫాదర్స్ డ్యూటీ. బేబీ కార్ సీట్ సెట్ చేయాలన్నమాట. సో ముందే మాన్యువల్ అంతా నీట్గా చూసేసుకుంటున్నాడు ఎలా చేయాలి అని చెప్పి. సో మనకి ఇట్లా కార్లో బేబీ సీట్ లాచెస్ ఉంటాయి బ్యాక్ సీట్లో. సో బేబీ కార్ సీట్ బేస్కి మనకి ఇలా కనెక్టర్స్ ఉంటాయి. కనెక్టర్స్ వెళ్ళేసి మనం కార్లో లాచెస్కి కనెక్ట్ చేసి లాక్ చేయాలన్నమాట. కదలకుండా సెట్ చేసేసుకోవాలి. సో ఇంకా అది ఎప్పటికీ కదలదు, ఇది ఎప్పటికీ కార్లో అలా ఉండిపోతుంది. అండ్ ఆల్సో బేబీ కార్ సీట్ మనం దీనికి ఫిట్ చేసుకోవచ్చు అండ్ మనం క్యారీ కూడా చేసుకోవచ్చు మనతో పాటు ఎప్పుడు. సో ఇదైతే ఇట్లా లాక్ చేసి పెట్టేసుకుంటే సెట్ అనమాట. సో ఇది ఉంటేనే మనకి హాస్పిటల్ నుంచి బేబీని ఇంటికి తీసుకురావడానికి అలౌ చేస్తారు. సో ఇదైతే సెట్ చేసేసుకోవడం అయిపోయింది. నేనైతే లాస్ట్ 1 week బిఫోర్ డెలివరీ వరకు వర్క్ చేస్తూనే ఉండే. అండ్ లాస్ట్ డే రోజు ఆఫీస్ మీటింగ్ ఒకటి సెట్ చేశారనమాట టు గివ్ మీ గుడ్ విషెస్ అండ్ ఆల్సో ఒక స్వీట్ జెస్చర్ లాగా వాళ్ళు నాకు కేక్ పంపించారు విత్ అ మెసేజ్ గుడ్ బై ఆఫీస్ అండ్ హలో బేబీ. క్యూట్ ఉండే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ ఆల్సో ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే కమెంట్ కూడా చేయండి. విష్ మీ లక్ ఫర్ మై డెలివరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.